హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన టెర్రస్ మీద దొండకాయలు కొంచెం బాగానే వచ్చాయండి. ఇంకా అందుకని కొన్ని ఆకుకూరలు దొండకాయలు అవి తీసుకెళ్దామని వచ్చాను. అయితే దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి కొయ్యకపోతేనేమో పండిపోతున్నాయండి. అలా అని అలాగా కోస్తూనే ఉంటేనేమో ప్రతిరోజు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఈరోజు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకని దొండకాయలు తీసుకెళ్ళడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే ఎండలాగే ఉంటున్నాయి. గులాబీ వచ్చింది, తర్వాత మందారాలు వచ్చాయి, కనకాంబరాలు వచ్చాయి, మల్లెలు వస్తున్నాయి, తర్వాత తోటకూర, గోంగూర, అన్ని ఆకుకూరలు కూడా వస్తున్నాయి. అయితే నేను ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చి గోంగూర హార్వెస్ట్ చేద్దామని ఓన్లీ దొండకాయలు అవి మాత్రమే తీసుకొచ్చానండి. దొండకాయలును, వామాకు, తర్వాత ఇంకేంటి అవన్నీ చింత చిగురు కూడా తీసుకొచ్చాను. అది చూపిస్తాను. 3 తీసుకొచ్చానండి ఈరోజు. ఇంకా గోంగూర అయితే ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తానండి. ఇప్పుడు కొద్ది కాలం అంటే కొన్ని రోజులుగా నేను మార్నింగ్ మాత్రమే వాటరింగ్ ఇస్తున్నాను. అందుమూలంగా సాయంత్రం వెళ్ళటం అంత జరగట్లేదు. ఈవినింగ్ వెళ్ళాలి అంటే ఇంకా బీరపాదుల పాలినేషన్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు ఏం చేస్తున్నానంటే గోంగూర హార్వెస్ట్ చేసి తర్వాత అది బీరపాదులకు కూడా పాలినేషన్ చేయాల్సి ఉంటే పాలినేషన్ చేసి వద్దామని ఇంకా ఈవినింగ్ వెళదామని నిర్ణయించుకున్నాను అనమాట. ఇప్పుడు మాత్రం ఇవి దొండకాయలు, చింత చిగురు, తర్వాత వామాకు ఈ 3 తీసుకొస్తున్నాను టెర్రస్ మీద నుంచి. రెసిపీస్ చేస్తాను. మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ మోకాలు చాలా కొంచెం ఇబ్బంది పెట్టి, మడమలు అది ఇబ్బంది పెట్టి హాస్పిటల్కి వెళ్తే ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు అస్సలు అడుగేయకూడదండి, మెట్లు ఎక్కకూడదు, నడవకూడదు అని చెప్పారు. కానీ అప్పటి నుంచి నేను మెట్లు ఎక్కుతూనే ఉన్నాను, నడుస్తూనే ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం వాడకపోతే మన అవయవాలు కూడా బిగుసుకుపోతాయండి, గట్టిగా తయారైపోతాయి, మూవ్ అవ్వన్నమాట. అది సంగతి. మా టెర్రస్ మీద వామాకు కట్ చేస్తున్నానండి. ఈరోజు వామ్ రైస్ చేద్దామని. వామాకుతోటి పచ్చడి చేసుకోవచ్చు, వామ్ రైస్ చేసుకోవచ్చు, చాలా రకాల వామ్ బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటి కోసం నేను వామాకు తీసుకెళ్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మరీ హెల్తీ అండి ఇది రెసిపీ. ఇదిగో దీంతో ఈరోజు వామ్ రైస్ చేస్తాను. మా ఇంట్లో పాపాయిలు ఉన్నారు కదా, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఇలాంటిది అప్పుడప్పుడు పెట్టాలన్నమాట. మళ్ళీ చింత చిగురు హార్వెస్ట్ చేస్తున్నాను. చిగురుగా ఉన్నప్పుడు కోసి సేవ్ చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటున్నాను కదా. నేను ప్లేట్ ఏం తీసుకురాలేదండి ఇంటి కింద నుంచి, ఓన్లీ వాటరింగ్కి వచ్చాను. కానీ చిగురు చాలా ఉంది, సరే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక చైర్ ఉంది కదా, ఈ చైర్ మీద తీసుకుంటాను. తర్వాత ప్లేట్ ఏమైనా తీసుకొచ్చి దానిలో వేసి పట్టుకెళ్తాను అనమాట. చాలా చిగురు ఉంది. అప్పుడే ఇంత చిగురు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్మర్లో వచ్చిన ఫ్లవర్ అండి. ప్రతి వీకు అది క్లీన్ చేస్తాం కదా టెర్రస్ గార్డెన్. సరే ఈ సమ్మర్లో అని 1 వీక్ పైన అయిపోయింది క్లీన్ చేసి. చూడండి ఇప్పుడు క్లీన్ చేస్తుంటే ఈ దాక్కుని కాసేస్తుంది దోసకాయ. చూసారా ఎంత బాగుందో. క్లీన్ చేస్తుంటే ఈ ఎండిపోయింది పాదు కదా అని తీసేద్దాం అనుకున్నాను, కాయ కనిపించింది. వాటరింగ్ ఇస్తుంటే మనం హార్వెస్ట్ గురించి ఆలోచించకపోయినా మొక్కలు వాటి అంతటా ఇవ్వాల్సిన ఇచ్చేస్తాయండి. చూడండి
పచ్చిమిరపకాయ నేను ఒకటే కోసాను మొన్న, ఇంకోటి కోయలేదు. ఇదిగో ఇది పండిపోయింది. తర్వాత దొండకాయలు చూడండి, రోజు కోసినట్టే ఉంటున్నాను. ఇదిగో ఇంకా ఇలాగా గుత్తులు ఇలా లైన్గా వచ్చేస్తున్నాయి. ఇటువైపు చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇంకా ఈవినింగ్ హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ టైము. ఈరోజు టెర్రస్ గార్డెన్ క్లీనింగ్ సెక్షన్ గురించి ఇక హార్వెస్ట్ ఈవినింగే పెట్టుకుంటాను. ఈలోనూ గోంగూర ఇలాగ వచ్చిందండి. ఈ గోంగూర హార్వెస్ట్ చేయాలి. తర్వాత తోటకూర ఉంది, అదిగో బచ్చలి ఉంది. ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి. ఇంక ఈవినింగే హార్వెస్ట్ చేస్తాను. వామ్మాకు ఇలాగ మనం ఆకులు తుంచుకోవాలన్నమాట. కాడలు వేసుకోకూడదు. ఒకవేళ మీరు కాడలు వేసుకోదలుచుకుంటే చారులాగా పెట్టుకుని ఆ కాడలు చారులో వేసి మరిగించుకుంటే వాము ఫ్లేవర్తో చక్కగా ఉంటాయి అన్నమాట. నేను ఈరోజు వాము రైస్ చేయటానికని ఆకులు తుంచుతున్నాను. మనం పచ్చడికైనా సరే ఆకులు మాత్రమే వేసుకోవాలి. మనం చూడండి, వేరే చోట ఎక్కడైనా ఇవి కావాలి అనుకుంటే పాతి పెట్టుకోవచ్చు. ఇవి కొమ్మలు వేరే చోట నాటు పెట్టుకుంటే మరి మరొక మొక్కగా తయారవుతుంది అన్నమాట.